జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న. ప్రస్తుతం నేను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉన్నాను. ఇక్కడ శుక్రవారం ఏదైతే మిర్చికి 25,000 మద్దతు ధర పలికింది. మరి ఈరోజు సోమవారం చూసినట్లయితే కనీసం మద్దతు ధర కూడా లేదు, 10,000 వరకు కూడా తగ్గిపోయింది అని చెప్పేసి అని రైతులు ఆందోళన చేయడం జరిగింది. మరి ఇక్కడ ఒక అన్న ఉన్నారు, అన్నని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ధర్నా చేస్తారు, అసలు ఏం జరుగుతుంది అనేది. అన్న నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. అయితే 21,100 పెట్టిర్రు, రేటు 21,100 పెట్టిర్రు. ఈరోజు కనీసం 12,000 అడుగుతారు మిర్చి. కారణం ఏంటన్నా? కారణం కొంచెం పచ్చి ఉంది అంటారు, ఇది అంటారు, మధ్య ధర వాళ్ళంతా కుమ్మక్క అయిపోయారు. కుమ్మక్క అయిపోయి అట్లా చేస్తారు. అంటే ఎవరు కుమ్మక్కైంది? ఇప్పుడు కొనే ఖరీదారులు, మళ్ళీ వీళ్ళు మన దడవాయిలు వీళ్ళంతా కలిసి అయితే ఇంక దాన్ని అట్లే ఆపిరు. ఇప్పుడు 2 బస్తాలు ఇంకా కానే కాలేవు. మీరు రైతు అన్న? రైతు నేను, నా బస్తాలు ఇయ్యే. అంటే ఇప్పుడు ఏంటి తడి ఉంది అని చెప్పేసి అని చెప్తున్నారంట కదా? తడి ఉంది అని చెప్తారు. తడి ఉంటే కనీసం ఒక 15,000 16,000 పెట్టాలి, కనీసం 12,000 అడుగుతారు. అంటే 8,000 పోయింది. ఒక 2-3 కింటా, ఒక కింటాకి 8,000 తీసేసారు. అంటే ఇప్పుడు ఇది ఎండిన తర్వాతే కదా అన్న తీసుకురావాల్సింది. మరి కాకపోతే ఏంటంటే వాళ్ళకు గిట్టట్లేదు అనేసి తగ్గించారు. అంటే వాళ్ళు కావాలనే గిట్టట్లేదు అని కావాలని తగ్గించారు. అంటే ఇది మాత్రం ఎండే వచ్చిందంటే ఎండి వచ్చింది, ఎండి వచ్చింది, ఇదంతా ఎండి వచ్చింది, ఎండి వచ్చింది. ఇది ఎండి వచ్చిన కాయ ఇట్లా తగ్గింది అనేసి ఇప్పుడు దాకా ఆపి చేసారు. ఇక ఇంకా కాట వేస్తా అంటారు, ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇది అయిపోయినాక వేస్తారు. మరి ఇప్పుడు ఇందాక మీరు ధర్నా చేస్తారు కదా? ధర్నాకు కూడా పోయినాం. ధర్నా పోతే మళ్ళీ వచ్చి ఇక్కడ కనుక మీ సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి వినతి పత్రం అందజేస్తాము అని చెప్పేసి అని అన్నారు. అంటే ఇంతవరకు వచ్చిరా, అంతవరకు వచ్చిరా చూసిన వాళ్ళు లేడు. వచ్చి అన్నారు, పోయిర్రు, ఏమంటే పట్టించుకుంటే వాళ్ళు పోయిర్రు. ఇక్కడ ఒక్క నిమిషం అన్న చెప్పండి. మా పరిష్కారం ఏం సాల్వ్ కాలేదు. అదే రూటు, అదే ద్వారం, ఫస్ట్ ఏ మాట చెప్పారో అదే మాట ఉంది, అదే వర్క్ లో జరుగుతుంది పని. మేము చెప్పిన మాటలు ఏమి పట్టించుకోవట్లేదు మార్కెట్. అదే పరిష్కారం అది. అంటే ఒక రైతుని అసలు చీపుగా తీసి పడేస్తున్నారు. అది మా పరిష్కారం. అది మీరు ఏం మాట్లాడుతున్నారు, అది మీరు చేయండి. మరి ఏమంటున్నారు మీరు? మా మాట మేము చెప్పే రేటు ప్రకారంగా మీరు నడవాలని మేము మా ప్రక్రియ. ఇప్పుడు మీకు గిట్టుబాటు ధర రాలేదు, మరి ఇప్పుడు మీరు అక్కడ ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? మీరు చెప్పే అంటే వ్యవసాయ మార్కెట్లో జరిగే ఒక 20,000 అంటే ఒక 20,000 అంటే మాక్సిమం 18,000 అయినా పడాలి. 12,000 11,000 అంటే ఈడ బుక్ కావాల్సింది అంటే రైతు బుక్ అవుతాడు. అని 12,000కి ఎవడిస్తాడు? ఒక ఎకరానికి స్ప్రే చేయాలంటే మందుకు మాక్సిమం 3,000 అవుతుంది. అది 11,000కి ఇస్తే నష్టం రైతుకే కదా. అది పరిహారం నాకు. సో ఇప్పుడు అందరూ మరి ఇక్కడ వచ్చేసిన అందరూ అయిపోయిందా ధర్నా అంతా అయిపోయిందా, లేకపోతే ఇప్పుడు కొన్ని కాటాకు కూడా వేస్తున్నారు కదా? అయినా పట్టించుకోవట్లేదు. అన్ని అదే ప్రకారం అదే నడుస్తుంది. ఎంత ధర్నా చేసినా అదే రూల్ ప్రకారంగా నడుస్తుంది. ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. కనీసం రైతుల సమస్య ఈ మార్కెట్లో పట్టించుకునే నాదులు ఎవరు లేరు. ఎంతసేపు వాళ్ళ దోపిడీ కోసం ఆలోచించుకుంటూ తప్ప రైతు కష్టపడతారు, వాళ్ళకి కొంచెం గిట్టుబాటు ధర ఇద్దాం అనే ఆలోచన కూడా ఎవరికి లేదు. కనీసం ఇప్పుడు ఎంత అంటున్నారు? ఇప్పుడు ఒక బస్తాకి ఎంత? 12,000 మేడం. జెండా పాట వచ్చేసి 20,000 అన్నారు. ఇప్పుడు 12,000 13,000. వాళ్ళకి ఎంత చెప్పినా కానీ అవసరం లేదు. అంటే శుక్రవారం 25,000 పలికిన బస్తా ఈ రోజు 12,000. 20,000కి వచ్చేసి మనకు రైతు కాడికి వచ్చే వరకు ఆ ధర ఎంత 12,000కి వచ్చేసింది. అంటే రైతుకు న్యాయం లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యవస్థ వాళ్ళకి నడుపుతున్నారు. రైతు ఎంతసేపు పిచ్చోళ్ళక చూస్తున్నట్టు. ఏంది ఇది పద్ధతి కాదు. దీని మీద ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచించాలి. మేము కాంగ్రెస్ రావాలి, కారు పోవాలన్నా కానీ వ్యవస్థ మారలేదు. ఇప్పుడు రైతుకు ఇది ఒక తలపుట్ల అయిపోయింది. కనీసం ఇప్పుడు ప్రభుత్వం అయినా కానీ రైతును పట్టించుకోవాలి. మనం ఎంతసేపు కారు అన్న మీరు గత ప్రభుత్వం కాంగ్రెస్ గెలిపించుకున్నాం, మాకు కొంచెం రైతు గిట్టుబాటు కావాలి. ఇదే మేము కోరుకునేది. ఇప్పుడు మీరు గత ప్రభుత్వం పోవాలి, బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్కి వేసాము అన్నారు కదా. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయా మీకు? ఇప్పుడు ఆడే మేడం ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా కాలే. ఇప్పుడు కొద్దిగా విడతల వారికి వేస్తున్నారు. అది సరే, కొత్త గవర్నమెంట్ కదా. మోడీ కూడా రావట్లేదు. 2,000 బీమా పథకం వేయలేదు. ఇంకా ఎకరానికి 20 గుంటలకి వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజు మీరు చేసిన అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ మిర్చి గింజ కొనాలంటే 7 రూపాయలు ఒక ప్యాకెట్. ఆ 30 ప్యాకెట్లు తీసుకున్నా 30,000 అవుతాయి.
ఒక్క మందు తీసుకోవాలంటే 2000, 2500, 3000, 4000. ఇంకా మీకు వచ్చేది ఏముంది అందులో? కూలోళ్ళకి ఎంత 250 రూపాయలు, కూలోళ్ళకి 250 రూపాయలు. అది దాని తెంపుడికి దానికి సరిపోతుంది. ఆటోకి అన్ని చెప్పాలంటే బోర్డు అన్న ఉన్నాయి, ఏం సరిపోతాయి మేడం? దానికే చాలా అట్లా కూలోళ్ళకి సరిపోట్లా. అది సో 6 గ్యారెంటీస్ అవన్నీ అప్లై చేసుకున్నారా మీరు? అన్ని అప్లై చేసుకున్నాం. అన్ని అప్లై చేసుకున్నాం. ఇంతకుముందు ఉన్నాయా రేషన్ కార్డులు? అది అన్నీ ఉన్నాయి, అన్నీ వచ్చేది అంతకుముందు, ఇప్పుడు ఏం రావట్లేదు. కాకపోతే మీరు కష్టపడి సంపాదించింది ఏదైతే ఉందో ఇక్కడ సరైన మద్దతు ధర రావట్లేదు. మద్దతు ధర రావట్లా. ఇప్పుడు 15 ఇప్పుడు ఈ మిర్చి ఎంత అమ్మాలి మేడం? 17-18 పడాలి, 20,000 అయినా పడాలి. జెండా పాట 21 పడ్డది. సరే 1000 రూపాయలు తగ్గించినా కూడా 19,000 అయినా వేయాలా? లేదు, ఆగరా. 18,000 వేయాలా? 19,000 వేయాలా? 16 అయినా వేయాలా? లేదు. అయితే 15 అంటారు, 14 అంటారు, 12 అంటారు, 10 రూపాయలు అంటారు. అయితే అసలే కొనవని వెళ్ళిపోతారు. అది పరిస్థితి. మళ్ళీసారికి మార్కెట్ అనేది రావు, ఇక లాస్ట్ మార్కెట్ ఇది మాకు రావు. లేకపోతే ఖమ్మం పోతాం, లేకపోతే అటు ఎటైనా పోతాం. ఇక ఇక్కడికైతే ఈ మార్కెట్కి అయితే రావమ్మా. ఈ మార్కెట్కి వస్తే ఏం లేదు, బురద బుక్కి పోవాల్సింది తప్ప. అంటే దళారులే ఎక్కువగా, అంటే దళారులు ఇప్పుడు కమిషన్దారులు, ఇప్పుడు కొనేటోళ్ళు వాళ్ళు మద్దతు అయిపోయారు, సిగ్గువేరు అయిపోయారు వాళ్ళిద్దరు. అవి బతిలాడినా కానీ నిధుకోనా అనుకుంటా రైతుని ఊరికే నవ్వుకుంటూ పోతారు రైతుని చూస్తే. అట్లా అవుతుంది. అందుకని ఈ మార్కెట్ ఈ ఒక్కరోజు ఎంతకైనా అమ్ముకొని పోతాం, సిద్ధంగా ఉన్నాం, అమ్ముకొని పోతాం. మళ్ళీ సరికి రావు, ఇక మార్కెట్కి అసలు రావు. ఇక ఈ మార్కెట్ పడిపోవాలని ఉంది మాకు. ఇప్పుడు మాత్రం ఈ మార్కెట్ ఎట్లుందంటే ఒక అమ్మలాగా బోబెడతా అనుకుంటే ఎక్కడి నుంచో వచ్చినాం. అది నల్గొండ జిల్లా, ఇక్కడ కాదు, నల్గొండ కాంచి కూడా వచ్చినాం, ఖమ్మం వచ్చినాం. ఇక్కడ ఏది తెచ్చినా అమ్ముతాము అన్న ధైర్యంతో వచ్చినాం. కానీ దీనికంటే 10 రూపాయలు ఖమ్మమే నయం. కాకపోతే వాళ్ళు ఎదురుగానే అంటారు, ఇంత అయితే పడుతుంది బాబు, నీ ఇష్టం తీపో అంటారు. వీళ్ళు వచ్చినాక రేటు చెప్పట్లేరు, బత్త కొంటలేరు. ఏ కొనువ అంటే ఆయన కమిషనర్ ఆయన బతిలాడతాడు, గొడవ పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు. ఏమో నాకు అవసరం లేదు అనుకుంటే నవ్వుకుంటూ పోతాడు. అమ్ముకోలేకపోతే అసలు చీపులు తీసేస్తారు మేడం మమ్మల్ని. కానీ ఈ రోజు ఒక్కొక్క రైతుకు దుఃఖం తప్ప ఏం లేదు. కనీసం మందున్న చెప్తాను. ఇప్పుడు నేను కూడా చదువుకున్నాను, డిగ్రీ చేసిన, హైదరాబాద్లో ఉండి చేసి ఇప్పుడు ఒకటి వచ్చి వ్యవసాయం చేస్తే మనం ఒక మిర్చి గింజలు తీసుకొని పోతే వాడు చెప్పిన రేటుకు మనం కొనాలి. 900, 1000 రూపాయలు చెప్తే వాడు చెప్పిందే మనం కొనాలి. 5, 10 రైతులు ఏం చేస్తారు, 50 తగ్గి 20 తగ్గి అంటారు. ఇష్టం ఉంటే కొను, లేకపోతే వెళ్ళిపో అంటారు. ఇప్పుడు ఇక్కడ మిర్చి రైతు పండించి తెచ్చిందాన్నే గింజలు చేస్తారు కదా. ఇప్పుడు దాన్ని ఇక్కడ వాడు చెప్పినట్టు మనం వినాలి. ఇప్పుడు మనం చెప్పినట్టు వాడు చెప్పినట్టు మనం వినాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం తెచ్చింది సరుకు మన సరుకే కదా, గింజలు అంటే వాళ్ళ సరుకు కదా. ఇప్పుడు మనం చెప్పింది వాళ్ళు వినాలి కదా. అది వినట్లేదు, వాళ్ళు చెప్పింది మనకు సంబంధమే లేదు. తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే వాడు ఎంత గమ్మితే అంత గమ్మేసి వెళ్ళిపోవాలి, లేకపోతే సప్పుడు దాకా ఇంటికి తీసుకోపో. ఇగో ఇది ఇంత అన్నిట్లలో ఈ దళారులే బాగుపడుతున్నారు తప్ప రైతు అనేవాడు, రైతు కూడా ఆ పర్మిషన్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు షాప్ వాడు ఏదైనా వాడు చెప్పిందే మనం తీసుకుంటున్నాం. కానీ రైతు దగ్గర పండించిన దానికి కూడా మనం చెప్పినట్టు వాడు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆ హక్కు మనకు ఉండదా? మరి అది లేదు కదా. ఇక్కడ వాళ్ళు ఎంత అమ్మితే అంత ఈడ తెచ్చి పడేసిపోతుంది. ఇదంతా జరగొద్దు అంటే గవర్నమెంటే తీసుకొని ఇంత రేట్ అని చెప్పేసి దీనిపైన చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ఒకటి మన వడ్లు ఉంది, వడ్లు సీసీ ద్వారా కనీసం దానికి ఒక మద్దతు ధర ఉంటుంది. మిర్చి కూడా ఒక మద్దతు ధర ఇవ్వాలి, మినిమం ఇంత అని. ఇప్పుడు పత్తి ఉంది, కాటన్కి సీసీ అంటే 7,000 ఉంటుంది. దీని కూడా ఇది కనీసం 20,000, 25,000 ఎంత కొడితే దానికైతే వస్తుంది. వాళ్ళు 20,000 జెండా పాట అంటారు, 13,000, 12,000. ఫస్ట్ 15,000 అడిగితే తర్వాత వచ్చినోడు ఎంత 13,000 అడుగుతుండు. అంటే దీంట్లో క్వాలిటీ ఎక్కడ ఉంది అన్నట్టు క్వాలిటీని చూస్తలేరు వాళ్ళు. కాబట్టి దీన్ని మనం చెప్పింది కూడా దీన్ని కూడా ఒక ఎట్లా అంటే వాళ్ళు మనం చెప్పంటే అన్న ఒకటి నేను వచ్చేటప్పుడు ఏం మాట్లాడిందంటే ఇది కొంచెం కాయ ఏదైతే ఉందో తడిగా ఉంది, ఈ మంచు కురడం వల్ల కొంత మెత్తదనం వల్ల అక్కడ చూసి కొన్ని ఇప్పుడు మనం నిన్న పొద్దున దొక్కింది ఉంటుంది, ఇవాళ పొద్దున చూస్తే అది ఎంతైనా బస్సలు వేసినప్పుడు దగ్గరకు అవుతుందా లేదా అక్కడ చెప్తా. ఇప్పుడు ఒకటే రేటు వాందే జెండా పాటు అంతే 20,000కి అంత మంచిగా ఉంటుందా? మిగతా ఏం మంచిగా ఉంటుందా? ఇక మినిమం వేరియేషన్ ఉంటుంది కదా కనీసం, దానికి దీనికి వేరియేషన్ ఎంత. ఇప్పుడు
10,000 ఇప్పుడు 20,000 అంటే 13,000 ఎంత 7,000 వేరియేషన్ ఉంటుందా? అది ఉండదు కదా, అంత వేరియేషన్. కనీసం 1,000-2,000 వేరియేషన్ ఉండాలి కదా, ఇంత డిఫరెంట్లో ఉండదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు అంత డిఫరెంట్ ఉంది, సరుకు బాగాలేదండి, సరుకు బాగాలేదు దానికి కూడా వేరియేషన్ ఉంటుంది కదా. 1,000-2,000 1000 తగ్గండి, 19,000 ఒకటి పెట్టు, 19,500 పెట్టు, 200, 300, 400 వాళ్ళు అన్నీ చెప్తారు. 12,000, 13,000 ఎంత ఉండదు కదా. ఏమొస్తుంది దాంట్లో? ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 30,000 వస్తుంది, మనకు పెట్టుబడే రాదు, దానికి కూలీనే 15,000 ఇచ్చింది దానికి. ఇప్పుడు ఏం అప్పులు తీసుకొని రావాలి మళ్ళీ, అంతే కదా. ఇప్పుడు అప్పులు అంటే లేడీస్కు గోల్డ్ ఉంటుంది, అది తాకట్టు పెట్టి పెట్టుబడి పెడతారు. ఇప్పుడు ఇది వస్తే పోయి అది విడిపిస్తారు. ఇది రానప్పుడు ఏం చేస్తారు? అది ఆడనే ఉంటుంది, ఆ బ్యాంక్ కూడా అక్కడనే అమ్ముకుంటాడు, రైతు ఈడనే ఉంటాడు, చచ్చిపోతాడు, అంతే. ఆ అప్పులు తీరలేదు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు. సో ఇది పరిస్థితి. అసలు రైతు అనేవాడు దేశానికి వెన్నెముక అంటారు. మరి అటువంటి రైతు ఈరోజు మిర్చి మనం చూసినట్లయితే చాలా అంటే 13,000, 12,000 దాకా కూడా చాలా తగ్గిపోయింది. ఇలా అయితే మేము ఎక్కడ అప్పులు తీసుకొస్తున్నాం, భార్య పుస్తలు అమ్ముకొని తీసుకొచ్చుకొని ఇచ్చేస్తున్నాము, మరి మాకు సరైన మద్దతు ధర రావట్లేదు. మేము ఇక్కడ బంద్ చేసి అసలు వ్యవసాయ మార్కెట్, ఇవి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ అంటే చాలా పెద్ద వ్యవసాయ మార్కెట్. ప్రతిదీ ఎక్కడ పండించినా కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ప్రతి రైతు కూడా అమ్ముకుంటూ ఉంటాడు. మరి ఇక్కడ సరైనటువంటి మద్దతు ధర రాకుండా దళారులు మాత్రమే ఇక్కడ లబ్ధి పొందుతున్నారు. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళు మాత్రం రైతులు మాత్రం రైతు రాజు అన్నారు. కానీ ఈరోజు రైతు పరిస్థితి ఎలా ఉందంటే కనీసం మనం విత్తనాలు తెచ్చుకున్నా కూడా అది సరే నాసిరకం విత్తనాల ద్వారా సగం ఇదైతే ప్రకృతి సగం దానివల్ల కొంత నష్టపోతే ఈరోజు మనం చూసినట్లయితే అసలు మార్కెట్కి తీసుకొచ్చినది సరైన మద్దతు ధర రావట్లేదు. మా జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. మేము ఈరోజు ఇక్కడ కాదు ఖమ్మం వెళ్ళి మేము అమ్ముకుంటాము అని చెప్తున్నారు. అంటే అసలు రైతు అనేవాడు ఇక్కడ మాకు అసలు రైతుకి సరైన మద్దతు ధర దొరకట్లేదు అని చెప్పేసి తను కనుక ఇక్కడ కాదు వేరే దగ్గరికి వెళ్తాం, మేము వేరే పని చేసుకుంటాము అంటే కనుక అందరూ తినేవాళ్ళే అయితే అసలు మరి పండించేవాడెవరు? చాలా ఈ విధంగా రైతులకి అసలు వాళ్ళ గోస చూస్తుంటే ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే అసలు మాకు సరైన మద్దతు ధర దొరకట్లేదు, మేము ఎలా బ్రతకాలి? సో అక్కడ ఎవరైతే ఉన్నారో పైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుమ్మక్క అవుతున్నారు. సో అక్కడ చాలా ధర కూడా చాలా తగ్గించేస్తున్నారు. మాకు సరైన మద్దతు ధర రావట్లేదు, మేము అప్పులు చేసి మేము పండించుకోవాల్సి వస్తుంది. లక్షలు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటే అక్కడ వచ్చేటువంటి ఎవరైతే పనోళ్ళు ఉన్నారో వాళ్ళకి కూలీ ఇవ్వడం కానీ లేకపోతే ఈ ట్రాలీ ఈ డబ్బులు కానీ ఇవన్నీ ఇచ్చుకోవడం జరుగుతుంది అనేసి అన్నారు. నిజానికి వాస్తవానికి రైతే రాజవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే రైతు పడేటువంటి గోస ఎలా ఉంది అనేది వీరి మాటల్లోనే మీరు విన్నారు. చూద్దాం మరి గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఈ రైతులు ఎవరైతే ఈరోజు ధర్నా చేస్తారో వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారో కూడా చూద్దాం మనం. కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ వరంగల్.